ఎట్లా ఉంది మీకు? సంతృప్తిగా ఉందా? రైతుకి వెన్నుదన్నుగా నిలిచే పదవిలో ఉన్నందుకు. ఏ పనైనా కూడా అది పూర్తి అయినప్పుడు సంతృప్తి. ఫర్టిలైజర్ అందటం లేదు అని అంటే అది జిల్లా వ్యాప్తంగా కూడా సంతృప్తి అనేది. అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి నినాదంతో సంపద సృష్టి అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎట్లా ఉంది ఆ 3 అంశాల్లో? అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని, అట్లాగే సంపద సృష్టి, అంటే ఆర్థిక వనరులు పెంచడం అంశంలో మీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. ఎందుకు అని అంటే దీన్ని అందరూ సక్రమంగా అర్థం చేసుకోలేరు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుస్తున్నారు అని అప్పుల లెక్కలు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఆయన అన్ని విషయాల్లో కూడా ఎక్కువ దుందుడుగా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరామర్శల నేపథ్యంలో కావచ్చు, మీరు ఆపలేకపోతున్నారా? లేదంటే ఆయన చేసేది కరెక్టేనా? ఆయన చేస్తున్న విమర్శల మీద మీరే ఉంటారు అధ్యక్షుడిగా. ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుదల చేయాలి అనేటటువంటిది అతనికి జీరో. కళ్ళుండి చెవులుండి వినలేని కనలేనటువంటి పరిస్థితే తప్ప. ఇవన్నీ కక్ష సాధన చర్యల్లో భాగంగానే అందరిని అరెస్ట్ చేశారో. మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంటే ఎవరైతే పెద్ద వయసులో వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, బయటకు రాకుండా అడ్డుకోవడం, ప్రతిపక్షంగా గల్లం వినిపించే అవకాశం లేకుండా క్రియేట్ చేయడం, ఇదంతా మరి మీరు కక్ష సాధన చర్యలో భావించలేదు? జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్ట్ అయిన నెల రోజుల నుంచే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటి పడ్డారు. ఏది ఏమైనా సరే ఈయన్ని అరెస్ట్ చేసి తీరాలా, నేను ఇప్పటికే జనంలో దొంగగా ఉన్నాను, ఈయన్ని కూడా ఆ రకంగా చేయటం అనేది అది కక్ష తీర్చుకోవటం. బిగ్ బాస్ అని లీడ్స్ ఇచ్చుకుంటా చివరికి వచ్చేసరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో నుంచి ఈ మిగతా కాలం అంతా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నా అలాంటి పరిస్థితి ఇంత జరిగింది. ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు జైల్లో పెడతారు అదేనా మీ ప్లాన్ అనే భావనలో ప్రభుత్వం ఏదో తనకు అన్యాయం చేస్తుంది అనేటటువంటి ఫోకస్ జనంలో ఇవ్వాలనేది అతని ప్రయత్నం. బహుశా జగన్మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. అంతటి విధ్వంసం చేసిన తరువాత కూడా దీని వెనక మర్మం ఏంటి అంటే అభివృద్ధి, అమరావతి అభివృద్ధికి, డెవలప్మెంట్కి సంబంధించి అలాంటిది ఏమైనా ఉందా? అమరావతిని ఆపాలని పెట్టుబడి పెట్టబాకండి, అప్పు ఇవ్వబాకండి. వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర ఏజెన్సీలకు కానీ ఇప్పటికి 200 లెటర్లు రాశారు. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అనేది, స్వార్థం, అధికారం అనేది తప్ప. ప్రతిపక్ష కుట్రలు ఏదైతే మీరు ఇందాక ఆరోపించారో లేదా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే సమర్థంలో తిప్పికొడతారా త్వరలో? ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మక ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ప్రతిపక్షం నుంచి కావాలని రాజకీయంగా ఏదైతే అంటా ఉన్నారో ఇది తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం. దేవినేని ఉమా గారి విషయంలో పార్టీ మాట్లాడారు, సోషల్ మీడియాలో జరిగింది. ఆయన అంతా ఆయనే బయటకు వచ్చి మాట్లాడారు. ఏంటి పార్టీలో నిజంగా పనిచేసిన వాళ్ళకి ఈ తర్వాత ఎవరికి గుర్తింపు రాబోతుంది? పార్టీ ఏమైనా మీకు సూచనలు ఏమైనా ఇస్తుంది? అలాంటి సూచనలు ఏమీ లేవు. అయినా కూడా మొదటి నుంచి కూడా దేవినేని ఉమా పార్టీకి గొడవేరు పూర్తి స్థాయిలో నవీకరించారు. ఏదైతే మొన్న గండి పడిందో ఆ గండిని మాత్రం కూటమికి సంబంధించి 3 పార్టీలు ఉన్నాయి, కానీ పెద్ద పాత్ర మీ తెలుగుదేశం పార్టీది. కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. మిగతా 2 పార్టీలకి కొంచెం ఎక్కువ లబ్ధి జరుగుతుంది, ఇబ్బంది పడుతుంది కేటర్ అంటున్నారు. ఇది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? మా దృష్టికి వచ్చింది. ఇది కూటమి ఉంటుంది. అది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయినటువంటి శ్రీ నెట్టెం రఘురామ్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. మీరు కేడీసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బ్యాంక్ పరిస్థితి ఏంటి? రైతుల రుణాలకు సంబంధించి కావచ్చు, కేంద్రం నుంచి ఎట్లాంటి సహకారం అందుతుంది? గతంలో చేసిన వ్యక్తుల యొక్క లెక్కలు కావచ్చు, వాళ్ళు పారదర్శకంగా ఎంతవరకు పనిచేశారు, వీటన్నిటి మీద కూడా మీరు సమీక్షలు చేసి ఉంటారు కదా. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి కేడీసీసీ పరిస్థితి? యాక్చువల్గా కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అనేది బహుశా ఈ రాష్ట్రమే కాదు భారతదేశంలోనే పురాతనమైన బ్యాంక్. ఇది 1915లో
దీన్ని నెలకొల్పటం అనేది జరిగింది 1910, 1915. అటు తర్వాత 1987 ఆ ప్రాంతంలో అటు బందరు కేడిసిసి కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు, విజయవాడ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు రెండు మెర్జ్ అయ్యి ఒకే కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఏర్పాటైంది. ఆ బ్యాంకు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లాభాల్లోనే ఉంది. లాభాల్లోనే ఉంది ఈ రోజుకి కూడా. అంటే ఇక్కడ ఇది కంట్రీలోనే మొదటి 3-4లో ఉంటుంది కంట్రీలోనే, ఒక్క మన ఆంధ్రప్రదేశ్ కాదు. ఈ బ్యాంకు యొక్క ఆ యొక్క డెవలప్మెంట్ అనేది మొదటి నుంచి కూడా ఆ రకంగానే జరిగింది. చాలామంది ఉద్దండులైనటువంటి వాళ్ళు ఈ బ్యాంక్ పని చేయటం అనేది జరిగింది. ఎక్కడా కూడా సిస్టమ్స్ చెడనివ్వకుండా వాటిని ముందుకు తీసుకొని వచ్చారు. ఈ రోజున కూడా దాదాపు మేము పంట రుణాలు, మిగిలిన రుణాలు అయితేనేమి దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. మొత్తం టోటల్ బిజినెస్ 2025 మార్చి నాటికి దాదాపు 11,000 కోట్ల రూపాయల బిజినెస్ ఉంది. దీన్ని రేపు 26 వచ్చేటప్పటికి 13,000 కోట్ల పైచీలకు తీసుకొని వెళ్ళాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ రకంగా ఇంకా కొన్ని డైవర్సిఫైడ్ యాక్టివిటీస్ చేయాలి అని, కింద ఉన్నటువంటి ప్యాక్స్ ప్రాథమిక సహకార సంఘాలు కొన్ని ఇంకా వాటిని బలోపేతం చేయాలి అని, వాటి యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరిచే విధంగా అక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా ఇతరత్ర ఒక్క రైతుల రుణాలే కాకుండా అక్కడ వ్యాపారం కూడా చేయొచ్చు. ఎలా అంటే రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కానీ, ఇంకా ఇతరత్ర అలాగనే వాళ్ళకి కావాల్సిన ట్రాక్టర్లు, అలాగనే ఇంకా ట్రాక్టర్ కావాల్సిన ఆయిల్ బంకులు, ఇంతేకాకుండా ఆయా గ్రామాల్లో జన ఔషధి కేంద్రాలు ఇలాంటివి పెట్టి వాటిని అక్కడ ప్యాక్స్ని కూడా బలోపేతం చేయాలి అనేది మేము అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా తీసుకుంటా ఉన్నాం, టార్గెట్స్ పెడతా ఉన్నాం. అలాగే మాకు నాబార్డు నుంచి, అప్కాబ్ నుంచి, నాబార్డు నుంచి మాకు రుణాలు మేము ఇస్తూ ఉంటాం, వాళ్ళు ఇస్తారు, మేము రీయింబర్స్ చేస్తూ ఉంటాం. అలాగనే ఈ రోజున ఇంతకుముందు కోఆపరేటివ్ ఇదనేది కేవలం స్టేట్ లెవెల్లోనే చూస్తూ ఉండేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఏదైతే అమిత్ షా గారు సెంట్రల్లో కోఆపరేటివ్ మినిస్టర్గా ఆయన తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఈ కోఆపరేటివ్ ఉద్యమాన్ని, ఈ కోఆపరేటివ్ మూమెంట్ని ఇంకాస్త బాగా బలోపేతం చేస్తూ ప్రజలకి అన్ని రకాల ప్రయోజనాలని చేకూర్చేటటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా కంప్యూటరైజేషన్ అయితే అయిపోయింది. అన్ని ఎవ్రీథింగ్ కంప్యూటరైజేషన్, అన్ని బ్రాంచీలు. ఈ బ్యాంకుకి దాదాపు 57 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే 425 సొసైటీస్ ఉన్నాయి. ఇంకా ఇతరత్ర ఒక 57 వేవర్ సొసైటీస్, ఎంప్లాయీస్ సొసైటీస్, అలాగే ఇంకా ఇతర సొసైటీలు కూడా దీనికి అనుబంధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి కంప్యూటరైజేషన్ అనేది జరిగిపోయింది. ట్రాన్స్పరెంట్గా అన్నీ కూడా గతంలో ఉన్నటువంటి లోపాలు ఏవి కూడా రాకుండా ట్రాన్స్పరెంట్గా ముందుకు పోవటానికి ఇప్పుడు అవకాశం ఉంది. కోఆపరేటివ్ రంగానికి వచ్చేసరికి కొంతవరకు నిధులు గోల్మాల్ అవుతూ ఉంటాయి, గ్రామాల్లో కావచ్చు, దానికి సంబంధించి అనుబంధంగా ఉన్న వాటి విషయంలో అని చెప్తూ ఉంటారు. వీటన్నిటికి కూడా కారణం అధికారులు ఒకే చోట టెస్ట్ వేసుకొని వాళ్ళకి అదే ప్రాంతంలో పనిచేయడం కూడా ఒక కారణంగా చెప్తూ ఉంటారు. వీటన్నిటి మీద మీరు వచ్చిన తర్వాత ఎలా ఇన్నోవేటివ్గా ఆలోచన చేశారు, ఏం చేశారు? ఎస్, దాన్ని కూడా మేము ఇప్పటికి 1-2 మీటింగుల్లో డిస్కస్ చేయటం జరిగింది. దీన్ని కూడా పూర్తిగా యంత్రాంగాన్ని, అంటే మంచి ఫలితాలు వచ్చేటటువంటి విధంగా హ్యూమన్ రిసోర్స్ని ఎలా మనం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేసాం. ఇక్కడ ట్యాక్స్ దగ్గర నుంచి బ్రాంచీలు కానీ మొత్తం ఎవ్రీథింగ్. మీరు అన్నట్లుగా గతంలో మాన్యువల్గా ఉండటం వల్ల అవకతవకలు జరిగిన మాట వాస్తవం. ఈ రోజున కంప్యూటరైజేషన్ అయింది కాబట్టి అలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. కానీ అదే సమయంలో ఎఫిషియన్సీ మెరుగుపడాలి అని అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళకి ట్రైనింగ్ నిర్వహించడం కూడా అవసరం. ఆ ట్రైనింగ్ మాకు మామూలుగా నడుస్తూ ఉంటుంది. అది ఇప్పుడు దాని మీద కూడా ఇంకొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి
అవసరమైన మేరకు ఆ రిక్రూట్మెంట్ కానీ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి ఆ ట్రైనింగ్ ఇవ్వటం కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మరి ఉంటే వాళ్ళు మంచి దాని ఎఫిషియన్సీ కనపడుద్ది అనేది చూసి చేయటానికి డిస్కషన్స్ నడుస్తాయి. 13,000 కోట్లు రీచ్ అవుతారా? ఆ పైన ఉన్న 2,500 కోట్లు మార్క్ ఈ సంవత్సరం అన్నారు కదా, రీచ్ అవుతారా? పెట్టుకున్నాం, తప్పనిసరిగా రీచ్ అవుతాము అనేదే నా ఉద్దేశం. రైతులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు, కస్టమర్ అంటే మీ దగ్గర ఖాతాలు ఉన్నవారికి ఏం అందిస్తుంది? ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో ఉన్న బ్యాంక్స్ అందిస్తున్న ఫెసిలిటీస్తో మీరు ఎంతవరకు పోటీ పడగలుగుతున్నారు? ఈరోజు షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే రుణాలు ఇస్తున్నాయో అన్ని రుణాలు ఇస్తాం. అన్ని రుణాలు ఇస్తాం. ఏ రుణాలు హౌసింగ్ ఇస్తాము, ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాము, అలాగే లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తాము. మేము పెట్టుకున్నాము వాటి రైతు నేస్తం అని, రైతు మిత్ర అని, ఇలాంటి లోన్స్ దాదాపు ఒక్కొక్కళ్ళకి 16 లక్షల దాకా 20 లక్షల దాకా కూడా రైతులకి రుణాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు ఉంది. ఇంకా అవసరమైన మేరకు మేము ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో షెడ్యూల్ బ్యాంక్స్ ఏవైతే ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నాయో అన్నిటినీ కూడా మేము ఇవ్వాలనే ప్రయత్నమే జరుగుతూ ఉంది. వడ్డీ రేటు ఇప్పటికీ ఏదైతే అంటే వడ్డీ రేటు మామూలుగా 11 దాకా, మ్యాక్సిమం 11, మినిమం అంటే ఆయా ప్రోడక్ట్స్ని బట్టి ఉంటుంది 9 నుంచి 11 వరకు. దాని వరకు ఉంటుంది. ఈ 2 విషయాల్లో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు మీ వరకు. ఎట్లా ఉంది, మీకు సంతృప్తిగా ఉందా? రైతుకి వెన్నుదన్నుగా నిలిచే పదవిలో ఉన్నందుకు సంతృప్తి అనేది అంటే మనం ఏ పని అయినా కూడా అది పూర్తి అయినప్పుడు సంతృప్తి. ఇప్పటికి మేము మొదలుపెట్టాం. ఇటీవల రైతులకి ఫర్టిలైజర్ అందటం లేదు అని అంటే జిల్లా వ్యాప్తంగా కూడా నేను అలర్ట్ చేసి ఆయా సొసైటీలని ముందుకి వెళ్ళమని ఇండెంట్ పెట్టించి అవి పైన అధికారులతో మాట్లాడి ఈ ఖరీఫ్ సీజన్ దీనికి అవసరమైన మేరకు చేయటం అనేది జరిగింది. అలాగే రుణాలు పూర్తి స్థాయిలో రుణాలు అందుబాటులోకి తీసుకురావడానికి అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆయా బ్రాంచీల అవసరాలను బట్టి ముందుగానే మేము పరిశీలన చేసి అక్కడ ఏవైనా అవకతవకలున్నా లేకపోతే ఆ యొక్క డిలే ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి వచ్చిన మరుక్షణమే మేము వాటిని చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనిలో సంతృప్తి అనేది ఉంది, చేస్తున్నాం. జోడు పదవుల స్వారీ ఇబ్బందిగా ఉందా? సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారా? ఈ జోడు పదవులు అంటే నాకు పెద్దగా దీనిలో ఇబ్బంది ఏమీ అనిపించటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా సమర్థులైన ఎమ్మెల్యేలు, ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళే. అలాంటప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా నేను పనిచేయటము అనేది చాలా ఈజీగానే నాకు కనపడతా ఉంది. అలాగే బ్యాంకు నిర్వహణ అనేటటువంటిది నేను ముందే చెప్పాను, ఇక్కడ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా నాకు అంటే మా అధికారులు కూడా అలాంటి సమర్థులైన అధికారులే. దానిలో పెద్దగా నాకేమీ అనిపించట్లేదు. ఆ రెండు అంశాల్లో పెద్దగా అనిపించట్లేదు. అంటే అభివృద్ధి సంక్షేమం అని చెప్పి నినాదంతో సంపద సృష్టి అని చెప్పి అధికారులకు వచ్చారు. ఎట్లా ఉంది ఆ 3 అంశాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అట్లాగే సంపద సృష్టి అంటే ఆర్థిక వనరులు పెంచడం అంశంలో మీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. ఎందుకు అని అంటే దీన్ని అందరూ సక్రమంగా అర్థం చేసుకోలేరు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో మాత్రమే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, తెలుగుదేశం లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాలనలో ఉన్నా కూడా వనరులని కరెక్ట్గా సద్వినియోగపరచటం, వాటి ద్వారా ఆదాయాన్ని పెంచటము అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. మీరు 2004లో కూడా మీరు చూడండి, ఆయన 1995లో అధికారానికి వచ్చి 2004 వరకు ఆయన ఉన్నటువంటి స్థితిలో క్రమంగా ఏ రకంగా ఎవరి ఇయరు ఆర్థిక వ్యవస్థ మెరుగుదల అయిపోయి, తర్వాత 2004 తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఫలితాలన్నీ కూడా ఆ రోజున అతనికి రావటం అనేది మనం చూసాం. ఆయనకి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా కష్టపడతారు, ఆయన పనిచేస్తారు, ఆదాయాలను పెంచడానికే చూస్తారు ఆయన. అలాగే ఆర్థిక వ్యవస్థని ఆయన ఏ రకంగా అయినా డబ్బులు తెచ్చి అప్పు తెచ్చినా కూడా అది మల్టిప్లై అయ్యి ఆర్థిక వ్యవస్థ
మరి తలసరి ఆదాయం పెరగటం, జీవన ప్రమాణం పెంచటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే మనం కోరుకుంటా ఉన్నాం. 5 ఏళ్ల కాలంలో బహుశా జగన్మోహన్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే ఇలాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. అంతటి విధ్వంసం చేసిన తర్వాత కూడా ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఆయన చంద్రబాబు గారు రావటం, మరి ఒక పక్కన సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అందిస్తూ మరో పక్కన డెవలప్మెంట్ని ఇప్పటికే మొన్నటికి మొన్న పోయిన నెల అంతకుముందుకి 8.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగి అవి ఆల్రెడీ ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి. ఈ నెలలో కూడా ఇంకో 1 లక్ష కోట్లు, 9.5 లక్షల కోట్లు ఇప్పటికి ఈ రోజుకి జూలై మనకి వాటికి చూసినట్లయితే, అంటే ఈ 9.5 లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి పెట్టుబడులు ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలోకి వస్తూ ఉన్నాయి. అంటే ఇమీడియట్గా వాటి ఫలితం రాకపోవచ్చు, కానీ ఒకసారి అలా వచ్చి వాటి వలన వచ్చేటటువంటి 4 లక్షల 5 లక్షల ఉద్యోగాలు మీరు చూడండి. రాబోయేటటువంటి 4-5 ఏళ్ల కాలంలో ఏ రకంగా ఆ పెట్టుబడి రీత్యా వచ్చిన పెట్టుబడి రీత్యా ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో మల్టిప్లయర్ ఎఫెక్ట్ తోటి సంపద ఏ రకంగా సృష్టించబడుతుంది అనేది ఆర్థికవేత్తలకు మాత్రమే తెలుస్తుంది తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు ప్రత్యేకంగా, అంటే ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుస్తున్నారు అని అప్పుల లెక్కలు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ఆయన అన్ని విషయాల్లో కూడా ఎక్కువ దుందుడుగా వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పరామర్శల నేపథ్యంలో కావచ్చు, మీరు ఆపలేకపోతున్నారా, లేదంటే ఆయన చేసేది కరెక్టేనా? ఆయన చేస్తున్న విమర్శల మీద మీరే ఉంటారు అధ్యక్షుడిగా. ఆర్థిక వ్యవస్థ ఎలా మెరుగుదల చేయాలి అనేటటువంటిది అతనికి జీరో నాలెడ్జ్. అది మాత్రం ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డికి అతను మనకి ఉన్నటువంటి ఆదాయ వనరులని వాటన్నిటినీ కూడా నిరర్ధకంగా కానీ లేకపోతే పంచిపెట్టడం కానీ చేశాడు. అలాగనే ఇవి చాలక అప్పులు తెచ్చాడు. అప్పులు తెచ్చి వాటిని ఎక్కడా కూడా సద్వినియోగపరచలేదు. ఎక్కడ కూడా ప్రొడక్టివిటీ తీసుకురావడానికి అతను ప్రయత్నించలేదు 5 ఏళ్ల కాలంలో. కాబట్టి ఎక్కడా కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అంటూ జరగలేదు ఆ రోజున. కానీ ఈ రోజున వాళ్ళు అంటము అని అంటే అది కళ్ళుండి లేకపోతే చెవులుండి వినలేని కనలేనటువంటి పరిస్థితే తప్ప, కావాలని ఇంటెన్షనల్గా రాజకీయంగా మాట్లాడటమే తప్ప మరొకటి కాదు. పోతే మీరు రెండో మాట అన్నారు, అతను ఆ రకంగా ఏదో దూసుకుపోతా ఉన్నాడు అనేటటువంటి మాట అంటం జరిగింది. ఎందుకు దూసుకుపోతాడు అతను అంటే ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేయటంలో దూసుకుపోతూ ఉన్నటువంటి కారణంగా, అంటే ఈ రాష్ట్రం తాను చేసినటువంటి నాశనం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ ఉన్నటువంటి స్థితిలో దీన్ని సహించలేనటువంటి పరిస్థితి కావచ్చు. అలాగే మరొక ప్రక్కన అతను చేసినటువంటి పాపాల కారణంగా కేసులు పడి ఆ కేసులు ఇన్వెస్టిగేట్ అవుతూ ఆ మేరకు ఛార్జ్షీట్లు ఫైల్ అవుతూ తన దాకా వస్తూ ఉన్నటువంటి ఆ భయం కారణంగా దీన్ని ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో అతను ప్రజల్లోకి వచ్చి అక్కడ ఒక అలార్మింగ్ సిచ్యువేషన్, అంటే ఏమని అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని అతను క్రియేట్ చేసి ఆ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలా అంటే, అతను లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ప్రభుత్వం ఇదిలోనే ఉండి అటువైపున అన్ని కుంటుపడతాయి అనే ఉద్దేశం, అంటే అంతటి క్రూయల్ కన్నింగ్ ఆలోచనతోటి అతను వెళ్తున్నాడు అనేది మాత్రం నిజం. కానీ ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గదు. చట్ట ప్రకారం అతన్ని మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇప్పటికే అతని అనుయాయులందరూ కూడా ఈ రోజుకి చాలా మంది అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. ఇవన్నీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అందరిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అంటే ఎవరైతే పెద్ద వయసులో వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, బయటకు రాకుండా అడ్డుకోవడం, ప్రతిపక్షంగా గల్లం వినిపించే అవకాశం లేకుండా క్రియేట్ చేయడం, ఇదంతా మీరు కక్ష సాధింపు చర్యగా భావించట్లేదు? 1 సంవత్సరం కాలం అయిందండి. ఇప్పుడు మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారిని
జగన్మోహన్ రెడ్డి 2019లో ఎలక్ట్ అయిన నెల రోజుల నుంచే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటి పడ్డారు. ఆయన్ని ఏ రకంగానైనా సరే ఇతని మీద ఎలిగేషన్ తేవాలా, ఏదో ఒక ఆరోపణ పెట్టాలా అని ఒక అధికారులను పురమాయించారు, సిఐడిని వేశారు, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు, వాళ్ళందరినీ కూడా ఎతకమన్నారు. ఎంత వెతికినా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఏ మాత్రం కూడా వాళ్ళు ఛార్జ్ చేయలేని పరిస్థితి చివరి దాకా నడిచింది. కానీ చివరిలో ఏమాత్రం ఎవిడెన్స్ లేకుండా ఏది ఏమైనా సరే ఈయన్ని అరెస్ట్ చేసి తీరాలా. ఎందుకు అని అంటే నా మీద ఒక ఛార్జెస్ ఉన్నాయి, నేను ఇప్పటికే జనంలో దొంగగా ఉన్నాను, ఈయన్ని కూడా నా స్థితికి తీసుకొని రావాలి అని ఏమాత్రము ఎవిడెన్స్ లేనటువంటి స్థితిలో ఒక ఏదో కేసు బనాయించి ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఆ రకంగా చేయటం అనేది అది కక్ష తీర్చుకోవటం. ఇది సంవత్సర కాలంలో మేము అన్ని ఎవిడెన్సెస్ అక్కడ చట్ట ప్రకారం నడుస్తూ ఉంది. దానికోసం సిట్ వేశారు, ఆ సిట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతూ ఉంది ప్రజలకి తెలుసు, ఎవిడెన్స్ కనపడతా ఉంది. ఇంతమంది అరెస్ట్ కావటము అని అంటే అసలు అది సహజంగా జరిగేదా, మామూలు కక్ష సాధింపుగా జరిగేదా? అది వాళ్ళ మీద ఎవిడెన్స్ ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది. ఆ క్రమంలో జరుగుతూ పోతూ ఉన్నటువంటి దాన్ని కక్ష సాధింపు అని అంటే ఎట్లా? ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే ఇంత జరిగింది, ఇంకా అయిపోతుంది, క్లైమాక్స్కి వచ్చింది, ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు జైల్లో పెడతారు అనే భావనలో ఉన్నారు ప్రజలు. బిగ్ బాస్ అని లీడ్స్ ఇచ్చుకుంటా చివరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో నుంచి ఈ మిగతా కాలం అంతా ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్నా? అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా డెమోక్రటిక్గానే వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల డెమోక్రటిక్గానే వ్యవహరిస్తున్నాం. ఎక్కడా కూడా అనుచితంగా పోవటం అనేది జరగటం లేదు. కానీ అతనే కావాలని బయటకు వచ్చి గిల్లి కజ్జా పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించి పోలీసుల్ని నేను మొన్న ఎస్పీ మీదకి అక్కడ తోలండ్రా అన్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి భాష, ఆ రకమైనటువంటి బిహేవియర్ కనపరుస్తున్నారు అని అంటే కావాలని గిల్లి కజ్జా పెట్టుకొని అక్కడ ప్రభుత్వమే ఏదో తనకు అన్యాయం చేస్తుంది అనేటటువంటి ఫోకస్ జనంలో ఇవ్వాలనేది అతని ప్రయత్నం. దీని వెనక మర్మం ఏంటి అంటే అభివృద్ధి, అమరావతి అభివృద్ధికి, డెవలప్మెంట్కి సంబంధించి అలాంటిది ఏమైనా ఉందా? ఇప్పటికీ అమరావతిని ఆపాలని వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర ఏజెన్సీలకు కానీ 200 లెటర్లు రాశారు. ఏది మీరు పెట్టుబడి పెట్టబాకండి, అప్పు ఇవ్వబాకండి అని ఇప్పటికి 200 లెటర్లు రాశారు. అవన్నీ ఈ మధ్య పయావుల కేశవ్ గారు అవన్నీ బహిరంగంగానే చెప్పడం అనేది జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతూ ఉన్న వాస్తవం. అధికారం ఉన్న రోజున అంతే వ్యవహరించారు, అధికారం లేనప్పుడు కూడా అంతే వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనం, ప్రజల ప్రయోజనం అనేది వాళ్ళకి ఏ కోశానా లేదు. కేవలం వాళ్ళ స్వార్థం అనే అధికారం అనేది తప్ప. అమరావతికి సంబంధించి క్యాపిటల్ నిర్మాణం ఎంతవరకు ఊపందుకుంది? మోడీ గారు వచ్చి తర్వాత పనులు వేగవంతమైనయా? మళ్ళీ 2వ దఫా గ్రాంట్ ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అవునండి, ఇప్పటికీ దాదాపు 39,000 కోట్ల రూపాయలకి టెండర్లు పిలవటం అనేది జరిగింది. యాక్చువల్గా ప్లాను అనేది దాదాపు 80,000 కోట్ల రూపాయల దాకా అవసరం ఉంది అక్కడ. ఇప్పటికి దానికి గాను అన్నీ కూడా మొబిలైజ్ చేశారు. ఏదైతే ఈ సంవత్సర కాలంలో అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దాన్ని పాడు చేసినటువంటి దాని నుంచి మళ్ళీ తీసుకొచ్చి పట్టాల మీదకి ఎక్కించడానికి మొన్నటి దాకా అది సరిపోయింది. ఈ లోపల డబ్బులు కూడా సమకూర్చుకోవటం అనేది జరిగింది. అటు హడ్కో నుంచి, సెంట్రల్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఇంకా ఇతరత్ర ఏజెన్సీల నుంచి టెండర్లు పిలిచారు. ఏజెన్సీని ఫిక్స్ చేయటం జరిగింది. వర్క్ నడుస్తూ ఉంది. రాబోయే కొద్ది నెలల కాలంలో మీకు అన్నీ కనపడుతుంది. దేవినేని ఉమా గారి విషయంలో పార్టీ మారుతున్నారని పెద్ద ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. ఆయన మీద అంతటా ఆయనే బయటకు వచ్చి మాట్లాడారు, లేదా అట్లాంటి ఖండించారు. అంటే ఏంటి పార్టీలో నిజంగా పనిచేసిన వాళ్ళకి మీ తర్వాత మీ జిల్లాలో ఎవరికి గుర్తింపు రాబోతుంది? పార్టీ ఏమైనా మీకు సూచనలు ఏమైనా చేసింది? అలాంటి సూచనలు ఏమీ లేవు. అయినా కూడా మొదటి నుంచి కూడా దేవినేని ఉమా పార్టీకి సైనికుడిలాగా పనిచేశారు. ఎప్పుడూ కూడా వేరే రకమైనటువంటి ఆలోచన చేస్తారు అనేది ఎక్కడ కూడా అనుమానమే లేదు.
పార్టీలోనే ఉంటారు. ఆయన పార్టీకి నిబద్ధుడైనటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా ఇప్పుడు అలాగే ఉంటారు, రేపైనా అలాగే ఉంటారు. ఆయా అవసరం నేను చూశారు కదా, నేను ఇందాక మీకు చెప్పాను. నేను ఆ అవసరాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యక్తులు అవసరపడతారు అనే దాన్ని బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంది. బొడమేరు పూర్తి స్థాయిలో నవీకరించారా? ఆల్రెడీ ఏదైతే మొన్న గండి పడిందో ఆ గండిని మాత్రం దాన్ని మాత్రం పూర్తిగా చేయటం అనేది జరిగింది. ఒక శాశ్వతమైనటువంటి ప్రాతిపదిక చేయాలి అనేది కూడా ఆలోచన ఉంది ప్రభుత్వానికి. అది కూడా ముందుకెళ్తుంది. ప్రతిపక్ష కుట్రల్ని ఏదైతే మీరు ఇందాక ఆరోపించారో లేదా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు, దాన్ని సమర్థవంతంగా తిప్పికొడతారా త్వరలో? ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా అయితే వ్యవహరించడం లేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వం కానీ, చంద్రబాబు గారు కానీ, మంత్రులు కానీ, మేం కానీ, మొత్తం పార్టీ, అటువైపున కూటమి, జనసేన, బీజేపీ, మేమందరం కూడా ఏకోన్ముఖంగా, సమైక్యంగా, కమిటెడ్గా పార్టీ మనం గవర్నమెంట్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే ప్రతిపక్షం నుంచి కావాలని రాజకీయంగా ఏదైతే అంటా ఉన్నారో ఇది తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం. పూర్తిగా వాళ్ళని ఎదుర్కొంటాం. ప్రజలకి మేలు చేసే విధంగానే మేము. చివరగా కూటమికి సంబంధించి 3 పార్టీలు ఉన్నాయి, కానీ పెద్ద పాత్ర మీ తెలుగుదేశం పార్టీది, ఎక్కువ జనాదరణ ఉంది కాబట్టి. కానీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగట్లేదు. మిగతా 2 పార్టీలకి కొంచెం ఎక్కువ లబ్ధి జరుగుతుంది. అంతర్లీనంగా చూసినా సరే కొంచెం ఇబ్బంది పడుతున్నారు క్యాడర్. పార్టీని తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతుంది క్యాడర్ అంటున్నారు. ఇది ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? మా దృష్టికి వచ్చింది. అది ఉంటుంది కూడా. ఇది కూటమి ముందుగానే, ఎన్నికల ముందుగానే కూటమిగానే ఏర్పడ్డాం మేము. కూటమిగా ఉన్నప్పుడు అన్ని వైపుల నుంచి, 3 వైపుల నుంచి సర్దుకోవటం అనేది ఉంటుంది. అది మేము ఉన్నాం కాబట్టి, మేజర్ పార్టీగా ఉన్నాం కాబట్టి ఆ రకంగా కొంతమంది త్యాగం చేయాల్సినటువంటి నెసెసిటీ అయితే ఏర్పడవచ్చు. అయితే వారిని పూర్తిగా ఇగ్నోర్ చేయటం అనేది జరగదు. ఆయా సందర్భాన్ని, అవకాశాన్ని బట్టి అందరికీ కూడా అవకాశం అనేది కల్పించబడుతుంది. ఈ సందర్భంగా రైతులకి, మీ బ్యాంకు కస్టమర్లకి చెప్పాలనుకునేది ఏంటి మీరు చైర్మన్గా పదవి తీసుకున్న సందర్భంగా? మా రైతులు, కృష్ణా జిల్లా రైతాంగం చాలా అభ్యుదయ రైతాంగం. వీళ్ళు మొదటి నుంచి కూడా ఒక కృష్ణా జిల్లానే కాదు, అనేక ప్రాంతాలకి వెళ్ళారు. అనేకమైన వ్యవసాయ పద్ధతుల్ని అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ మంచి అభ్యుదయ రైతాంగం ఇక్కడ ఉన్నటువంటిది. అలాగే కాబట్టే ఈ బ్యాంకు కూడా చాలా మొదటి నుంచి కూడా ఆ రకమైనటువంటి వృద్ధిలోనే ఉన్నది. అయితే ఇప్పటికీ ఇటు మెట్ట ప్రాంతం ఉంది, కొంత అటు మాగాణి, అటువైపున కృష్ణా డెల్టా, 2 వైపులా ఇటువైపున కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి, అటువైపున ప్యాడీ అవి ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఈ రైతాంగానికి ఇంకాస్త మెరుగైనటువంటి సేవ అందించడానికి బ్యాంక్ అయితే ప్రయత్నం చేస్తుంది, రుణాలు ఎక్కువగా ఇవ్వటానికి. కానీ అయితే రైతులు పంటలు పండించే క్రమంలో ఏవైతే మనకి మరి ప్రయోజనకరంగా, లాభకరంగా ఉంటాయి అనేటటువంటిది చూసి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు రైతులు ముందుకు వచ్చే క్రమంలో బ్యాంకు కూడా వాళ్ళకి సహాయపడే రీతిలో వెళ్తుంది. ఉపాధి మార్గానికి సంబంధించి ఉపాధి పెద్ద ఎత్తున కల్పిస్తామని హామీ ఇచ్చారు లోకేష్ గారు కానీ బాబు గారు. అది టాస్క్ కంప్లీట్ చేయగలుగుతారు ఈ 5 సంవత్సరాల్లో? చేస్తామండి. ఇప్పటికే మీరు చెప్పాను కదా, నేను ఇందాక దాదాపు 8.5-9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలానికే వచ్చినాయి అని అంటే ఎన్ని లక్షల ఉద్యోగాలకి మనకి హామీ లభించింది అనేది ఇక్కడ కనపడతా ఉంది. దాదాపుగా ఇప్పటికే మొన్న పోయిన 2-3 నెలల నాటికే 5 లక్షల ఉద్యోగాలు అనుకున్నాం. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. అంటే మాకు ప్రతి సంవత్సరము 5 ఏళ్ల కాలంలో 5-4-20 అని అంటే ఇప్పటికే మేము సంవత్సర కాలానికి ఎక్సీడ్ అయినట్టు కనపడతా ఉంది. అంటే దీన్ని బట్టి డెఫినెట్గా మేము దాన్ని అచీవ్ అవుతాము. ఇసుక, మట్టి తవ్వకాల అవినీతి ఏమైనా జరుగుతుందా మీకు ఏమైనా దృష్టికి వస్తుందా? ఇసుక అనేటటువంటిది పూర్తిగా ఉచితంగా ఇచ్చాము.
ఉచితంగా ఇచ్చినప్పుడు వేరే రకంగా జరగటం అనేది జరగదు. అంటే విత్ ఇన్ ది స్టేట్ లిమిట్స్లో ఎక్కడ ఉన్నా కూడా అవినీతి చేయడానికి ఆస్కారం లేదు. అక్కడ ఎక్కడన్నా బోర్డర్స్ ఉన్న చోట కొంత మేరకు అలాంటిది లోకల్గా ఉన్నటువంటి ఇదిలో తరలిస్తే తరలించవచ్చు. అట్లాంటివి కూడా పటిష్టంగానే ప్రభుత్వం నిఘా పెట్టి చేస్తూ ఉన్నది. దాన్ని పెద్దగా మనం ఆ రోజున జరిగిన రీతిలో ప్రభుత్వమే స్పాన్సర్ చేసి ప్రభుత్వమే కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి వాళ్ళ బినామీలను పెట్టి ఎమ్మెల్యేలను పెట్టి ఆ రకంగా దండుకోవటం ఈ ప్రభుత్వంలో లేదు కదా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి నెట్టే రఘురామ్ గారి ఆలోచనల అభిప్రాయాలు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని, ప్రధానంగా సూపర్ 6లో ఉన్న హామీలన్నింటినీ దశల వారీగా నిర్వర్తిస్తూ చివరి స్థాయి వరకు వచ్చేసామని చెప్పి, అట్లాగే ఉపాధి విషయం కావచ్చు, అభివృద్ధి విషయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి పరుగులు పెట్టే విధంగా పనిచేయడం జరుగుతుందని, అట్లాగే పెట్టుబడులు కూడా లక్షల సంఖ్యలో రావడం, ఇది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కూటమి చేస్తున్న పాలనకి నిదర్శనంగా చెప్పారు. రైతులకు సంబంధించి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనలతో రైతులు కావచ్చు, కస్టమర్లకు గాను వివిధ రకాలైనటువంటి సదుపాయాలతో పాటు మిగతా బ్యాంక్స్కి తీవ్ర పోటీ ఇచ్చే విధంగా తాను ముందుకెళ్తున్నట్టుగా వాటికి సంబంధించి రూపొందిస్తున్నట్టుగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.